శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు, ఇంద్రుడికి అధిష్టాన దేవత శివుడు. జ్యేష్ఠ నక్షత్రం యొక్క అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అందుకని జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు శివారాధన, విష్ణుమూర్తి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పూజ నిత్యము చేసుకుంటూ ఉంటే కనుక ఈ నక్షత్రానికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్పచ్చు. ఈ జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క అదృష్ట రత్నము పచ్చ మరకతమణి, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు, అదృష్ట సంఖ్య 5, అదృష్ట వారము బుధవారము, అదృష్ట వృక్షము వక్క చెట్టు, మారేడు చెట్టు. ఈ వృక్షాలు ఎక్కడన్నా వీరికి కనిపిస్తే దానికి నమస్కారం చేసుకోవడం వల్ల ఆ వృక్షాన్ని అధివసించి ఉండేటటువంటి దేవతల యొక్క అనుగ్రహం వీరికి కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారు పఠించవలసినటువంటి మంత్రము ఓం అచ్యుతానంత గోవిందాయ నమః. చక్కగా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు వీరు పారాయణ చేసుకోవడం వల్ల వీరికి అన్ని రకాలుగా అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క నక్షత్ర గాయత్రి ఇంద్రమూలాయ విద్మహే చంద్రపత్న్యై చ ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాతు. ఈ నక్షత్ర గాయత్రిని జ్యేష్ఠ నక్షత్రం వారు ప్రతిరోజు కూడా 5 సార్లు పారాయణ చేసుకుంటూ ఉంటే వీరికి ఉన్నటువంటి అడ్డంకులు, అవరోధాలు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి జీవితం వీరి యొక్క వశం అవుతుందని చెప్పచ్చు. అయితే మీరు మరిన్ని విశేషాలు మా నుండి తెలుసుకోవాలి, మరిన్ని నక్షత్రాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు తప్పనిసరిగా మా చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసి ఉంటుంది. జయం.